ప్రభునందు ప్రియమైన జిటిఎఫ్ఎల్ సంఘాలకు, తోటి విశ్వాసులకు మరొక ఉదయకాలమున దేవుని సన్నిధానముకు వచ్చి ఉంటున్నాం. 11 మాసాలు దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి 12వ మాసము ఈ డిసెంబర్ నెల ఉదయకాలమున ఒక ప్రత్యేకమైన వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడని నేను ఆశపడుతున్నాను. ఈ వాగ్దానము దేవుడిని జీవితంలో ఎంతో అద్భుత రీతిగా సహాయపడుతుందని నమ్ముచున్నాను. కనుక దయచేసి కొన్ని నిమిషాలు ఎక్కడ వారక్కడ గృహాల్లో ఉన్నా మరి ఈ మెసేజ్ ఒక 10 మినిట్స్ ప్రభు కొరకు కేటాయించండి. ఉదయకాలమున మరి మీరు వినండి, మీకు తెలిసిన వారికి కూడా ఫార్వర్డ్ చేయండి. దేవుడు గడిచిన దినాల్లో ఎన్నో మేలు చేస్తూ వచ్చినాడు. ఇక ఈ మాసం అయిపోతే మనం ఈ సంవత్సరం కూడా ముగించుకోబోతున్నాం. కనుక వాగ్దానాలు దేవుడు ఎప్పుడు కూడా నిరార్థకం కావండి. కనుక ఈ మాసం కొరకు, డిసెంబర్ మాసం కొరకు యెషయా గ్రంథము 64వ అధ్యాయం 4వ వచనము చదువుతారు. జాగ్రత్తగా వినవలసిందిగా కోరుచున్నాను. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 4వ వచనం. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యం సఫలం చేయు మరి ఏ దేవునిని ఎవడును నే కాలమున చూసి ఉండలేదు. అట్టి దేవుడు కలవాడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. గనక తన కొరకు కనిపెట్టుకొని వారి విషయమై దేవుని కొరకు కనిపెడుతున్నాం. కనిపెట్టుట అనే దాని మీద దయచేసి ఈ మాసము మీరు ధ్యానించండి. దేని కొరకు కనిపెడుతున్నాం? సంవత్సరం ప్రారంభం నుంచి ముగింపు వరకు వచ్చేసాం. ఎంతో కనిపెట్టాం. నా ప్రార్థనలకు జవాబు ఇవ్వలేదు, దేవుడు నా జీవితంలో ఏం చేయలేదు, నేనేదో ఆశపడ్డాను, ఏమో చేశానని మరి నిరాశకు చెందినటువంటి వారు మరి అనేక మంది ఉండవచ్చు. కనుక దేవుడు ఈ మాసం ఏమంటున్నాడంటే, తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయి మరి దేవుని చూచి ఉండలేదు. దేవుని కొరకు కనిపెట్టడం అంటే ఎలా కనిపెడుతున్నాం? ఒకరోజు కనిపెట్టి ఒకరోజు కనిపెట్టడం కాదు. కనుక దేవుని కొరకు కనిపెట్టుట అనే దాని గురించి ఈ యెషయా భక్తుడు దేవుని యొక్క గంభీర కార్యములు అనగా దేవుడు ఆయన కార్యములు నిమిత్తము దిగి రావడము, మీరు ఈ అధ్యాయం అంతా తర్వాత మీరు చదవండి. దేవుడు దిగి వస్తే ఎలా ఉంటుందంటే, ఆయన ఒక ద్వారము మరి నీకు మూయబడినా ఇంకొక ద్వారం తెరుస్తాడు. అనగా మనము మరి ఎప్పుడైతే కనిపెడుతూ ఉంటామో ముందుకు సాగుతూనే ఉండాలి. అనగా దేవుడు ఆయన కార్యము జరిగించే దేవుడు, ఆయన విడిపించే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? చూడండి 3వ వచనంలో ఆయన కార్యముల గురించి 3వ వచనం కూడా చదువుతారు. జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక, నీవు దిగి వచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. చూడండి, కనుక తన కొరకు కనిపెట్టుకుని వారి విషయంలో నీవు దిగి వచ్చేదవు కాక, అనగా యేసు ప్రభు వారు తిరిగి మరి రావడము, అనగా గొప్పగా విడిపించడము. కనుక జరుగునని మేము అనుకోనని గొప్ప భయంకరమైన క్రియలు జరగబోవునవి. కనుక ఈ యొక్క మాటలు ఏ సందర్భంలో రాయబడుతూ వచ్చినాయి? హేరోదు కాలములో ప్రజలు ఎంతో భయంకరమైనటువంటి మరి వారు బానిసత్వం ఉన్నటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, కనుక దేవుడు తన బిడ్డలను విడిపించడానికి యేసు ప్రభు తిరిగి భూలోకంలోకి మరి రమ్ము అని ప్రవక్త ఇక్కడ ప్రవచించినటువంటి మాటలు, గగనము చీల్చుకొని నువ్వు దిగి వచ్చేదవు కాక. కనుక దేవుడు దిగి రావడము, ఆయన దిగి వస్తే ఎలా ఉంటుందో ఈ అధ్యాయంలో మరి రాయబడింది. కనుక ఈ 2025 సంవత్సరం చివరి మాసమును దేవుని కొరకు కనిపెట్టుట, అది వ్యక్తిగత విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, ఆర్థిక లేకపోతే ఏ విషయం కొరకు కనిపెడుతున్నాం. కనిపెట్టి చాలామంది నిరాశకు లోనైన వారు ఎంతోమంది మనం చూస్తున్నాం. కనుక దేవుడు కనిపెట్టే వారి విషయంలో ఆయన తన కార్యమును సఫలము చేస్తాడు. ఎలా చేస్తాడంటే, అలాంటి దేవుడు ఎన్నడూ ఎవరు చూచి ఉండలేదు. ఎంత అద్భుతమైన మాట కదా! ఆయన కార్యములు ఉన్నతమైన కార్యాలండి. కనిపెట్టే వారి విషయంలో ఏ స్థితిని ఆయన మార్చగలడు. ఏ విధంగా కనిపెట్టాలి? మనం కనిపెడితే మరి ఒకరోజు కనిపెడతాం, మళ్ళీ మర్చిపోతాం. చూడండి, కీర్తన 63వ అధ్యాయం 1-2 వచనాల్లో మొదటి విషయము ఎలా కనిపెట్టాలి ప్రభు కొరకు. కనుక సంవత్సరం ముగింపులోకి వచ్చాం. వాగ్దానాలు నెరవేర్చబడలేదని నువ్వు నిరాశపడాల్సిన అవసరం లేదు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, ఏ విధంగా కనిపెట్టాలో ఈ మాసము మనం నేర్చుకుందాం. 63:1-2 వచనాలు చదవండి.
దేవా, ఆ, నా దేవుడవు నీవే, ఆ, వేకువనే నిన్ను వెతుకుదును. ఆ, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని ఆ. పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కన్నులు పెట్టియున్నాను. చూడండి, నీళ్ళు అనగా చాలు, అనగా పరిశుద్ధ ఆలయము తట్టు వేకువని లేచి ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. కనుక ఆశతో కనిపెట్టాలి. ఎవరైనా బయట దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు వస్తారని ఎలా కనిపెడతామో, వేకువజామున లేచి ప్రభా ఈ దినము లేకపోతే ఈ మాసము నా జీవితంలో ఈ గొప్ప కార్యం మీరు చేయబోతున్నారు, ఆశతో కనిపెట్టుట అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు 3 రకాలుగా మనకు జవాబిస్తాడనే విషయం మనకందరికీ తెలుసు. కొన్నిసార్లు దేవుడు వెయిట్ చేయమంటాడు, కొన్నిసార్లు వెంటనే ఇస్తాడు, కొన్నిసార్లు నో అంటాడు. ఎందుకంటే అది నీకు అవసరం లేదు. ఎందుకు దేవుడు సమయం తీసుకుంటాడు? నీకు ఆయన ఒక పరీక్ష. వెయిట్ అనేది నీకు ఒక పరీక్ష, అనగా ఆ పరీక్షించడం అనేది అది ఎదురు చూడడము, కనిపెట్టుట అంటే నువ్వు ఎదురు చూడడం అంటే అది ఒక పరీక్ష. అది లేకుండా దేవుని కార్యాలు మనం చూడలేం. చూడండి, మనుషులు కనిపెట్టి యోబు గ్రంథంలో ఒక మాట చదువుదాం. యోబు 33:4. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాసయు నాకు జీవమిచ్చెను. నీ చేతనైన ఎడల నాకు ఉత్తరమేమో, నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకొను వ్యాజ్యమాడాడు. దేవుని ఎడల నేనును నీ వంటి వాడును, నేనును జిగట మట్టితో చేయబడిన వాడనే. నా వలని భయం నిన్ను బెదిరించదు, నా చెయ్యి నీ మీద బరువుగా నుండదు. నిశ్చయముగా 14వ వచనం కూడా చూడండి. 14వ వచనము, అదే అధ్యాయం 14వ వచనము. దేవుడు ఒక్కమారే పలుకును, దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. చూడండి, ఒకసారి మాట్లాడతాడు, కనిపెట్టరు. 2 సార్లు మాట్లాడతాడు. కనుక మనము కనిపెట్టినప్పుడు దేవుని స్వరం వింటాం. కనిపెట్టరు అని యోబు గ్రంథంలో రాస్తున్నాడు. కనుక మరి కనిపెట్టుట అనేది అది ఒక ప్రాసెస్. అది ఎదురు చూడడం అనేది భూ సంబంధమైన వాటి కొరకు మనం ఎదురు చూస్తున్నాం, కానీ ఆశతో కనిపెడుతున్నామా? కీర్తన 33:21 చూడండి. కీర్తన ఉదయకాలమున దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఎన్నో అవసరాల కొరకు ప్రభు ఎదుట కనిపెడితే విసిగిపోవడం కాదు, ఆశతో కనిపెట్టాలి, ఆయన సమయం కొరకు కనిపెట్టాలి. చదవండి కీర్తన 33:21. మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క మరి ప్రమాణము ఎలా ఉందో చూడండి. ఆయన మనకు సహాయము, సహనముతో కనిపెట్టడం అనేది, ఆశతో కనిపెట్టడం అనేది ఇది మొదటి మెట్టు. రెండవది కీర్తన 40వ అధ్యాయంలో మొదటి వచనములో చూడండి. రెండవది ఆశతో కనిపెట్టాలి. రెండవది యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నా చెవి యొగ్గి నా మొర ఆలకించెను. ప్రార్థన చేస్తున్నప్పుడు సహనముతో కనిపెట్టుట రెండవది. కనుక మొట్టమొదటిది ఆశతో కనిపెట్టాలి, దేవుడు తప్పక చేస్తాడు. కనుక సందేహముతో కనిపెట్టడం కాదు. రెండవది సహనముతో కనిపెట్టుకుంటా, అనగా దేవుడు స్థిరపరుస్తాడు. ఓపిక చాలా అవసరం. తొందరపడితే కార్యము మరి జరగదండి, కనుక నష్టమే జరుగుతుంది. అబ్రహాము ఇస్సాకు కుమారుని కొరకు దరిదాపున 25 సంవత్సరాలు దేవుడు ఆయన పరీక్షిస్తూ వచ్చినాడు. గనక మరి ఇలాగ బైబిల్ అనేకమైన ఎగ్జాంపుల్ వారు ఎందుకు కనిపెట్టారని సంవత్సరాలు. ఇవాళ మనం ఎందుకు కనిపెట్టలేకపోతున్నామంటే మొట్టమొదటిది ఆశ అనేది లేదు, కనిపెడతాం మళ్ళీ వదిలేస్తాం. రెండవది ఇక్కడ సహనముతో కనిపెట్టాలి. అది పెళ్లి కానీ, లేకపోతే రోగము కానీ, ఉద్యోగం కానీ, గర్వఫలం కానీ, ఆర్థిక సమస్య కానీ, ఓపికతో సహనముతో మనం కనిపెట్టాలి. కొన్నిసార్లు మనం తెలియనటువంటి బంధకాల్లోకి వెళ్ళిపోతాము. గనక మరి అక్కడ మరి దేవుడు మనకు ఆయన విడుదల కలిగించాలని కోరుకుంటూ ఉంటాడు. గనక ఆ బంధకంలో నుంచి దేవుడు విడిపిస్తాడని ఆశతో సహనముతో కనిపెట్టుటకు దేవుడు ఈ మాసము మనకు సహాయం చేయనుగాక. అలాగే మనం ముందుకెళ్తే యోహాను సువార్త 5వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే 38 సంవత్సరాల నుంచి అక్కడ మరి పక్షపాతముతో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూస్తాం. 38 సంవత్సరాలు. కనుక ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో ఎవరైతే మొట్టమొదటిగా ఆ కోనేటిలో ఒక వచనం మాత్రం చదువుతారు చూడండి. యోహాను 5:3.
ఆయా సమయములకు ఆ, దేవదూత కోనేటిలో దిగి ఆ, నీళ్లు కదిలించుట కలదు. ఆ, నీరు కదిలింపబడిన పిమ్మట ఆ. మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. దేవుడు ఆ దినాల్లో అలా ఏర్పాటు చేశాడు. ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి పక్షమాతం వచ్చింది, దిగలేడు. కనిపెడుతున్నాడు చూడండి. ఆయనకు తెలుసు మనుషులు వచ్చి ఆయన ఎగతాళి చేసి ఉండొచ్చు. నువ్వు అసలు దిగలేవు, ఇక్కడెందుకు కనిపెడతావురా? ప్రతి సంవత్సరం వచ్చి కనిపెడతారు, పలాని రోజు పలాని సమయము, కనుక స్వస్థత కొరకు పలాని సమయము. ఒకవేళ మనము దేవుని మందిరంలో మరి పలాని సమయము పలాని మరి సమయంలో మరి మీకు మరి స్వస్థత లేక మీకు ఏదో ఉచితంగా ఇస్తామంటే గుంపులు వచ్చి కూర్చుంటారు చూడండి. మరి ఈ వ్యక్తి 38 సంవత్సరాలు కనిపెట్టాడంట. ఏ స్థితిలో అయినా నువ్వు కనిపెట్టవలసిందే దేవుని సన్నిధిలో. గనక ఆయన అద్భుతం తప్పక చేస్తాడు. తొందరపాటు అనేది కనిపెట్టే దగ్గర పనిచేయదు. ఇది దేవుడు జరిగించు కార్యము కొరకు నువ్వు కనిపెట్టవలసిందే. ఇంకొక విషయము, 1 సమూయేలు 13వ అధ్యాయం 8వ వచనంలో మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ మరి సౌలు దావీదు చెప్తాడు. నేను మరి ఆ ఒక వచనము చదువుతారు. 1 సమూయేలు 13వ అధ్యాయంలో దావీదు రావడానికి సమయము ఇంకా మరి రాలేదు, వస్తానని చెప్తాడు. రాకపోయేసరికి సౌలు తొందరపడి బలి అర్పించేస్తాడు. గనక చూడండి అక్కడ ఏం జరిగింది. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. చూడండి, తొందరపాటు సౌలును దేవుడు తృణీకరించినాడు. 7 రోజులు ఆగమంటే 7 రోజులు రాలేదు కదా అని చెప్పి ఆయన బలి అర్పించడానికి అడుగులు ముందుకు వేస్తాడు. ఇది చాలా లోతైన విషయం అండి. దేవుని దృష్టిలో ఇది చాలా మరి తీక్షణమైనటువంటి విషయం. దేవుడు చెప్పిన దాన్ని, అందుకోసము నువ్వు ఆజ్ఞను నెరవేర్చడంలో నువ్వు ఫెయిల్ అయిపోయినావని దేవుడు అంటాడు. కనుక నిన్ను మరి రాజుగా నేను మరి తదనంతరము నేను ఉంచాలనుకున్నాను. కనుక నీ తర్వాత దేవుడు ఇంకొకరిని దేవుడు మరి ఏర్పాటు చేసుకున్నాడు. ఆజ్ఞను గైకొనక అని మాట రాయబడింది. ఆజ్ఞను గైకొనక, తొందరపాటు. కనుక కనిపెట్టుట అనేది అది చాలా ప్రాముఖ్యమైన విషయంగా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కనుక కనిపెట్టుట అనేది అది దేవుని సన్నిధిలో ఎదురు చూడడము. ఎదురు చూస్తున్నామా? 25 అయిపోయింది అని అనుకుంటున్నావా? ఇంకేముందండి, ఇంకా దేవుడు ఏది చేయలేదు కదా. కనుక చూడండి, సౌలు ఇక్కడ నీ రాజ్యము నిలవదు, తీసివేస్తున్నాను, తొలగిపోతుంది. కనుక కనిపెట్టుట అనేది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో. కొంతమంది జీవితాల్లో ప్రారంభం చాలా బాగుంటుంది, చాలా ఆసక్తిగా ప్రభు కొరకు కనిపెడుతూ ఉంటారు. రాను ముగింపు చాలా ఇంపార్టెంట్. మన ఆత్మీయ జీవితంలో ముగింపు అనేది, కనిపెట్టుట అనేది ఒక్కరోజు ప్రక్రియ కాదండి. ఆయన సమయం కొరకు కనిపెట్టాలి. 2 విషయాలు చాలా ఉన్నాయి, కానీ ప్రభువా నీ కొరకు కనిపెడతాను. మొట్టమొదటిది ఆశతో కనిపెట్టడము. రెండవది సహనముతో కనిపెట్టాలి. ఆ విధంగా మనం ముందుకెళ్తున్నప్పుడు దేవుడు ఆయన అన్ని పరిస్థితులను మరి ఆయన తగిన సమయంలో బాగు చేస్తాడు. కనుక మన అవసరాలు, మన కొరతలు, మన బాధలు, ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా దేవుడు మార్చివేస్తాడండి. దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి నీవు సహనముతో కనిపెట్టాలి. గనక దేవుడు 2 విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. ఆశతో కనిపెడదామా? గనక తమ కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో నీవు తప్ప తన కార్యమును సఫలం చేయు మరి ఏ దేవునిని ఎన్నడునో నే కాలమున చూచి ఉండలేదు. ఎంత గొప్ప వాగ్దానం కదా. ఈ వాగ్దానం స్వతంత్రించుకుందామా? ఆశతో కనిపెడదామా? సహనముతో కనిపెడదామా? ఎదురు చూద్దామా? గనక అలా ఎదురు చూస్తున్న ప్రక్రియలో అనేక సార్లు సాతానుడు రకరకాల అనుమానాలు తీసుకొస్తాడు. కనుక వానికి చోటు ఇవ్వకూడదు. సందేహం అనేది నీవు కనిపెట్టుటకు వ్యతిరేకమైనది. కనుక ఈ మాసము దేవుడి వాగ్దానం స్వతంత్రించుకుందాం. 64వ అధ్యాయం అంతా చదవండి. దేవుడు మనకు సహాయం చేయనుగాక. అందరూ కూడా నాతో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, ఈ యొక్క డిసెంబర్ మాసం కొరకు మరొకసారి ప్రార్థిస్తున్నాం. ప్రతి మాసము ఈ వాగ్దానాల చేత మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు. ఆయన మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానము, తన కొరకు కనిపెట్టు వారి విషయంలో నువ్వేమైనా చేయగలవు ప్రభా, నువ్వు దిగి రాగలవు ప్రభా. తండ్రి, ప్రతి పరిస్థితిని మార్చగలవు, నీకు అసాధ్యమనేది ఏది లేదు. మమ్మల్ని ముందుకు నడిపించే దేవుడవు గనక తండ్రి, మేము మరి దేవా కనిపెట్టుటలో ఆశతో కనిపెట్టాలి, సహనముతో కనిపెట్టాలి, ఎదురు చూడాలి. తొందరపాటు పనికిరాదు. గనక ప్రభా, నీ సమయం కొరకు మేము కనిపెట్టాలి.
జీవితంలో, కుటుంబంలో, వ్యక్తిగతంగా అనేకమైన పరిస్థితులు, అది వివాహం కానీ లేకపోతే ప్రభా ఏ పరిస్థితి అయినా, ఉద్యోగము, గర్భఫలము, ఆర్థిక సమస్య, ఓపిక, సహనము ప్రభు తండ్రి, ఎక్కడ ఏ బంధకము, ఎక్కడ నాశనము ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు ప్రభా. కనుక నాయన ఓపికతో, సహనముతో కనిపెట్టి ఎదురు చూచి వాగ్దాన ఫలమును పొందుకోవడానికి సాయం చేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ డిసెంబర్ మాసం అంతయు నీ ప్రియ కుటుంబాలకు, ఈ వాక్యం వింటున్న వారికి నీ సన్నిధి నిరంతరము తోడుగా ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బి విత్ యూ. థ్యాంక్ యూ.